శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థత కోరుకుంటున్నాను. మరొక ఆదివారం ఈ నెల చివరి ఆదివారం ప్రభు మనందరికీ దయచేస్తున్నాం. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ వలన ఈనాడు మనమందరము ఈ దేవుని దివ్య ఆలయంలో మరొకసారి కనుగొని ఉన్నాం. వరలు చూసి దేవుడు ఆయన కనికరము, ఆయన ప్రేమ వలన ప్రియులారా ఆయన సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని ఆయన దీవిస్తారు, అభిషేకిస్తారు. ఈనాడు సువిశేషపడడం మనం వినబోతున్నాం. రోగులనే తాగే స్వస్థత ఇస్తూ ఉంటున్నారు, అలాగే విడుదల ఇస్తూ ఉన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కళలు మోసుకొని ఆ దేవుని సన్నిధిలో మీ వ్యక్తిగత మీ సన్నిధికి ఈ ఆదివారం వచ్చిన నన్ను నా కుటుంబ సభ్యులను దీవించుకుంటున్నాను. నీకు విరుద్ధంగా విరిగి నలైన హృదయంతో మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ కరుణామయుడు ఈరోజు మనని ఓదార్స్తాడు, ఓదార్పు చేస్తాడు. బాధల్లో సమస్యలు ఉండబెట్టిన జీవన బలం భారమంతో కుంగిపోతున్న వాళ్ళ దేవుని సన్నిధిలో మీ బాధలు సమర్పించి భారమించే ఆదర్శ సరస్సున్న సమస్త నాయకుడి వెళ్ళి నేను విశ్రాంతి అవసరమైన ప్రభు తన చేయి చాచి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఆయన సన్నిధిలో ఈ పాటలు పాడుతూ ఉంటారు. రకరకాల పాపము, విద్వేషము, సమస్యలు, ఇబ్బందులు నీ సన్నిధికి తెస్తున్నాను. Oh
పిమ్మట ఇంకను కొన్ని మిగులును అని పలికెను. ప్రవక్త ఆదేశము చొప్పున శిష్యుడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను. ఇది ఏలిన వారి వాక్కు. St. Paul says, I therefore, the prisoner in the Lord, beg you to lead a life worthy of the calling to which you have been called, with all humility and gentleness, with patience, bearing with one another in love, making every effort to maintain the unity of the Spirit in the bond of peace. Therefore, is one body and one Spirit, just as you were called to the one hope of your calling, one Lord, one faith, one baptism, one God and Father of all, who is above all and through all and in all. The word of the Lord. Thanks be to God. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 34 నుంచి 44 వరకు. సమీపింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిశ్రమను గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసినది భోజన పదార్థమును చూచుకొందురు అని విన్నపించింది. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములు చేయుడు అని చెప్పాను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దినారములకు వెచ్చించి రొట్టెలను కొని వీరికి పంచిపెట్టుదుమురా అని అడిగింది. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతటా యేసు ఆ జన సమూహమును పచ్చిక బయలుపై పంక్తులు దీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జన సమూహములు నూరుగా ఏబదిగా పంక్తులు దీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత వందనములు నలిపి ఆశీర్వదించి త్రుంచి జన సమూహకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించింది. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె మొక్కలను చేప మొక్కలను ప్రోగు చేసి 12 గంపలను నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది యేసు క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Gospel of Mark, chapter 6, verses 34 to 44. As he went ashore, he saw a great crowd, and he had compassion for them, because they were like sheep without a shepherd. And he began to teach them many things. When it grew late, his disciples came to him and said, "This is a deserted place,
and the hour is now very late. Send them away so that they may go into the surrounding country and villages and buy something for themselves to eat. But he answered them, You give them something to eat. They said to him, Are we to go and buy 200 denarii worth of bread and give it to them to eat? And he said to them, How many loaves have you? Go and see. When they had found out, they said, 5 and 2 fish. Then he ordered them to get all the people to sit down in groups on the green grass. So they sat down in groups of hundreds and of 50s. Taking the 5 loaves and the 2 fish, he looked up to heaven and blessed and broke the loaves and gave them to his disciples to set before the people. And he divided the 2 fish among them all. And all ate and were filled. And they took up 12 baskets full of broken pieces and of the fish. Those who had eaten the loaves numbered 5,000 men. This is the gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. అందరు కూర్చోండి. ఈరోజు 58 మంది వారి వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రార్థనా సహాయం కోరి దివ్య పూజా బలి పెట్టించి ఉన్నారు. వారందరి విన్నపాలు, వ్యక్తిగత ఉద్దేశాలు ఈ దివ్య పూజా బలిలో సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. అలాగే అందరికీ ఉచిత అన్నదానం చేయటానికి ఈనాడు 9 మంది ప్రత్యేక కానుకలు సమర్పించి ఈరోజు ప్రార్థన సహాయం కోరుకున్నారు. ఎన్ శ్రీనివాసరావు, ఎన్ వీరేందర్, అనూక్ష, ఎల్ రవికుమార్, బి తంబి ఆశిష్, మోతిమేరి, శ్యామ్ కుమార్, మణియమ్మ, లీలామ్మ ఈ 9 మందిని వారి కుటుంబ సభ్యుల ప్రత్యేక జ్ఞాపకం తెచ్చుకుందాం ఈ దివ్య పూజ బలిలో. అలాగే కానుకలు సమర్పించి ప్రియులారా, మీరు కూడా ఈ అప్ప ద్రాక్షరసములు గురువుల కానుకగా సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కానుకలతో పాటు దేవునికి సమర్పించి ఆత్మశక్తి, ఆత్మవరము మనమందరం పొందుకునేలాగున దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. మనసు అంకితం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆవేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. ఆవేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పింతుము నాదు హృదయం. రెండు చేతులు జోడించి ఈ దివ్య పూజ బలి సమయంలో
మీరు సమర్పించిన కానుకలు, మీ విన్నపాలు, మీ ప్రార్థనలు అన్నీ ఒక నిమిషం కళ్ళలో మోసుకుంటాం. ఒక నిమిషం కళ్ళలో మోసుకొని చేతులు జోడించి ఈరోజు మీరు సమర్పించిన కానుకలు, ఈ డబ్బులు, ఈ కానుకలు, మీ దశమ భాగము మీ కానుకలుగా సమర్పించి ఈరోజు దేవుని సన్నిధిలో మనం దీవెనలు, ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, రోగులు, అనారోగ్య అవస్థతో బాధపడుతున్న వారు, విరిగి నలిగిన హృదయముతో మీ దగ్గరికి వచ్చిన వారందరినీ కనికరముతో వారికి కావలసిన భోజన సదుపాయములు ఏర్పాటు చేసుకుని అనారోగ్య అవస్థతో ఉన్న వారికి స్వస్థతనిచ్చి ప్రభువా సజీవమైన జీవితాన్ని వారందరూ పొందుకునేలాగా దీవించేందుకు మీకే స్తోత్రం. ఈరోజు మీ సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలు కానుకలు సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా వీరిని, వీరి కుటుంబ సభ్యులని సమృద్ధిగా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. అప్పుల సమస్యలతో ఉన్నవారు, రకరకాల రోగ వ్యాధితో బాధపడుతున్నవారు, కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యల వలన సతమతమగుతున్న మీ బిడ్డలు, వ్యక్తిగత సమస్యల వలన నిరాశలో కన్నీటిలో ఉన్నవారు, యేసయ్యా జీవితములో దిక్కుతోచక అలమాడుతున్న మీ బిడ్డలు, యేసయ్యా నీ బిడ్డ జీవితములో చేస్తున్నటువంటి వేలాది మేలును బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ అప్పాత రాక్షసములు సమర్పిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము వలన ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, సమృద్ధిగా దీవెనలు, స్వస్థతలు, విడుదలలు జయించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ నామం పేరిట ప్రభువా ఇక్కడ సమర్పిస్తున్న కానుకలు, నీ పరిశుద్ధమైన నామం పేరిట చేస్తున్న సేవా కార్యక్రమం, నీ పరిశుద్ధమైన నామం పేరిట ప్రభువా ఇక్కడ చేసిన ప్రతి ఒక్క చిన్న పెద్ద కార్యక్రమం కూడా ప్రభువా నీ సన్నిధిలో విలువైన ఒక కానుకగా స్వీకరించమని ప్రార్థిస్తున్నా. దేవా, ఈ దివ్య పూజ బలిపీఠం సమర్పించిన ధూపము వలె ఈ ప్రార్థనలు కూడా నీ పరిశుద్ధ సింహాసనం ముందు సమర్పిస్తూ ఉన్నా. పరలోక కిటికీలను తెరచి మేలైన దీవెనలు, ఆశీర్వాదములు ఈ బిడ్డల మీద కృమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఒట్టి చేతితో ఏ ఒక్కరిని కూడా పంపివేయకుండా ప్రభువా నీవు చేసినటువంటి వాగ్దానాలు ఈ బిడ్డ జీవితంలో పూర్తీకరించిన ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. సిరాగ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాల్లో వాక్యం పలుకుతూ ఉండగా, పూర్వ తలములను పరిశీలించి చూడు, ప్రభువు నమ్మిన వారిని ఎవరైనా భంగపడినా ఆయన నిరంతర దివపీది కలగవారిని ఆయన చేయి విడుచున ప్రభువు కనికరము గలవాడు, ఆయన నిరంతరము ప్రార్థన ఆలగించేవాడు, మన పాపాలు తప్పిదాలను మన్నించి మన మొర ఆలగించేవాడు అని ఆ ప్రభు వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రభువా ఈరోజు ఏసాకు ప్రార్థించినట్లు ప్రభువా నేను దీవించిన ఎడల నేను నిన్ను వదిలిపెట్టున్న ప్రభువా, యేసయ్యా నీవు నన్ను దీవించిన ఎడల యేసయ్యా నీవు ప్రభువా అని ఆయన శబ్దంలో ప్రార్థిస్తాం. సమృద్ధిగా నీకు దీవెనలు, ఆశీర్వాదము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద కృంభరించు ప్రభువా. ప్రతిరోజు ప్రతి ఉదయం మంచు వలె, వర్షం వలె నీ నూతనమైన మేలైన ఆశీర్వాదము ప్రభువా ఈ బిడ్డల మీద సమృద్ధిగా కృంభరించమని ప్రార్థిస్తున్నాం. నిరాశలలో, ఇబ్బందులలో, కష్టాలలో, రోగాలతో ప్రభువా గర్భఫలము లేకుండా ఎంతో మంది బాధపడుతూ ఉండగా యేసయ్యా వారి కన్నీరు తుడచి వేయమని, నీవు ఆశీర్వదించమని, ఓదార్పు దయచేయమని, మా ఈ కానుకలు నీవు స్వీకరించి యేసయ్యా ఈ బిడ్డలందరినీ శరీర, మనస్సు, ఆత్మలను ప్రభువా ఉత్తేజన పరచి నీ బిడ్డలుగా ఈ బిడ్డకు కావాల్సినటువంటి అన్ని రకాల మేలును కృమ్మరించమని, ఆశీర్వదించమని, ఈ బిడ్డల కుటుంబములో చదువుకున్న చిన్నారి బిడ్డలకి కావలసిన జ్ఞానము, బుద్ధి, తెలివిని ప్రసాదించమని, మంచి మార్కులో పాస్ అయ్యేలాగా దీవించమని, తల్లిదండ్రులకు విధేయులుగా పైకి వచ్చే కృప దయచేయమని
ప్రియ ప్రమాదములన్నిటినీ మా నాథుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ లేచి నిలబెడదామా? రెండు చేతులు జోడించి ఎవరు దిక్కు చూడకుండా భక్తి విశ్వాసముతో ప్రార్థిస్తాం. ఏలిన వారు మీతో వందురుగాక, మీతోను గురుగాక. మీ మనస్సులను మీ హృదయములను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత, మీ ప్రియదుడును మా నాథుడును యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చుటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ వార్తైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించిదిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపి రక్షకుడు వారే. పవిత్ర ఆత్మ వలన వారి శరీరము ధరించి ఒక కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారి హస్తములను చాచి శిలువలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవమును నిరూపించిరి. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, ధలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ఏలిన వారి నామమున వేంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసాన్నా. అందరూ మోకరించండి. ఈ దివ్య పూజా బలిలో అభిషేకము కోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈ కానుకలను పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మనందరినీ కూడా ఆత్మదేవుడు తాకాలని, ఆ శక్తి ప్రభావంతో మనమందరం పూరితలం అవ్వాలని కోరుకుంటాం, ప్రార్థిస్తాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతై మిమ్మల్ని స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడుగు మా ఏలిన వారిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలకొనుచున్నాము. ఈ విధమునా ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము.